E6 టీవీ నేను మీ మధు. మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా మారాయి. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అంటూ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ విశ్వక్సేన్ తండ్రి రాజు ప్రజారాజ్యం పార్టీ నాయకుడిగా ఉన్నట్లు గుర్తు చేశారు. అలాగే జనసేన పార్టీ గురించి ప్రస్తావిస్తూ జై జనసేన అంటూ నినాదించారు. చిరంజీవి వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి? పూర్తి వివరాలు మా రిపోర్టర్ అందిస్తారు. మహేంద్ర, చెప్పండి. చిరంజీవి అందరికీ తెలిసిన స్టార్ సినిమాకు సంబంధించి స్టార్ హీరో లేదంటే సినీ నటుడిగా ప్రజలందరికీ సుపరిచితం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా మరొకసారి ఆయన రాజకీయ అరంగేటం చేసేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం తనను రాజ్యసభకు పంపాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి తను ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన నాటి గుర్తులను మరొకసారి నెమరు వేసుకోవడం జరిగింది. ఒకవైపు సినిమాలో ఆయన చురుకుగా పాల్గొంటూనే చిత్ర పరిశ్రమకు సంబంధించి తన కెరియర్ను కొనసాగిస్తున్నాయి. ఇటు రాజకీయాల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా స్వయంగా ఆయన ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు. గడిచిన కొద్ది రోజులుగా ఆ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఏపీలో ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే చిరంజీవి మరొకసారి తెర మీదకి వచ్చాడు. అందులో భాగంగా తాను ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, లేదంటే తన తమ్ముడు ప్రారంభించిన జనసేన పార్టీలకు సంబంధించి వారి గుర్తులను నెమరు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఆనాడు స్థాపించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఎంతగానో శతవిధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కాలక్రమంలో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. కానీ జనసేన పాత్రం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రారంభించాడు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న తర్వాత ప్రజల మధ్య నిలిచి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నుండి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలుపొంది ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాకుండా స్వయంగా పవన్ కళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత ఎటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయో ఆ ఒడిదొడుకుల దృష్ట్యా తాను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి విలీనమైన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో జనసేన పార్టీ ఇప్పుడు ప్రజల మధ్య ఉంది, ప్రజలకు సేవలు అందిస్తుంది అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. ఏదైతే ఒక లైలా సినిమాకు సంబంధించి ఆ వేడుకల్లో ఆయన పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆ పార్టీలకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీ నుండి జనసేన వరకు ఆయన ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకొని ప్రజల ముందు ఉంచారు. నిజానికి చిరంజీవి ఇప్పుడున్న పరిస్థితిలో సెంట్రల్లో మరొకసారి అడుగు పెడతారు అని చెప్పేసి ఆలోచనలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ నుండి రాజ్యసభ సీటు ఇచ్చి తను ఆ రాజ్యసభలో అడుగుపెట్టే విధంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఆయన పరోక్షంగా కావచ్చు లేదంటే ప్రత్యక్షంగా కావచ్చు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఆయన సేవలు అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఖచ్చితంగా తిరిగి రాజకీయాల్లో ప్రవేశించి ఇటు రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ, ఆనాడు ఈ ప్రజారాజ్యం పార్టీ నేటి జనసేన పార్టీ అని ఆయన జోస్యం చెప్పారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.